బాయ్స్ కోసం ఒక మంచి యాటిట్యూడ్ డైలాగ్ పైన వీడియో అయితే చేశాను. చాలా బాగా వచ్చింది వీడియో. చూపిస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అలాగే లాస్ట్‌లోకి అయితే చూడండి. ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఈ డెమో వీడియో చూడండి. తినడానికి తిండి లేని రోజైనా మర్చిపోతావు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే నేను ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది, XML ఉంటుంది, అలాగే ఫాంట్ ఉంటుంది. XML యూజ్ చేస్తే సాంగ్ కూడా ఉంటుంది. ఏది కావాలో అదైతే ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకోండి. అంటే ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేయండి, ఓకేనా. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. అది ఎలా ఇంపోర్ట్ చేయాలో రాకపోతే నేను ఇన్స్టా హైలైట్లో ఒక వీడియో అయితే ఉంటుంది, హౌ టు ఫిక్స్ దిస్ అని. ఆ వీడియో వెళ్ళి చూసి ఫుల్ ప్రాజెక్ట్ అయితే యూజ్ చేసుకోండి, ఓకేనా. ఒకవేళ XML రాకపోతే ఇలాగనే ట్రై చేయండి, ఓకేనా. ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ కూడా అంటే ఇచ్చాను, ఫాంట్ కూడా యాడ్ చేసుకోండి, ఓకేనా. ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్కి అయితే ఏం టచ్ చేయకండి, మీరు అన్నీ యాడ్ చేసి పెట్టాను. ఓన్లీ ఒక ప్రాసెస్ అయితే చెప్తాను, ఇక్కడ ఫాలో అవ్వండి అంతే. ఇక్కడ మీకు 4 ఫొటోస్ అయితే ఇచ్చాను, ఓకేనా. 4 ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను. అంటే మీరు ఇక్కడ 2 ఫోటోలో ఒకటే ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి, ఓకేనా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వీటిని హైడ్ చేసేసేయండి, ఎందుకంటే ఎఫెక్ట్ అయితే కొంచెం లాగ్ అవుతుంది, అందుకే హైడ్ చేసేసేయండి. హైడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ 4 ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, ఇలా ఐస్ పైన లాంగ్ ప్రెస్ చేసి ఇలా గ్రీన్ టిక్ చేసిన తర్వాత పైన ప్రెస్ చేయగానే ఇక్కడ మీరు కాపీ 4లో చేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ పేస్ట్ అయితే చేసుకోవాలి. మొత్తం పేస్ట్ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలి, చెప్తాను అది కూడా. ఇక్కడ వచ్చేసిన తర్వాత పైన ప్లస్ సెకండ్ మళ్ళీ ఇక్కడ పేస్ట్ 4లో చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు బీట్ దగ్గర చూసుకోండి. ఇలా ఒకవేళ సరిగ్గా రాలేదనుకో ఇక్కడ అంటే టైమింగ్లోకి వెళ్ళి మాత్రమే జరిపేసుకోండి. ఎక్కువ ఉంటే కూడా టైమింగ్లోకి వెళ్ళి కట్ చేసుకోండి. మళ్ళీ వేరే బీట్ దగ్గర వచ్చేసి మళ్ళీ ఆ ఫోటో పైన ట్యాప్ చేసి మళ్ళీ టైమింగ్లోకి వెళ్ళి మాత్రమే కట్ చేసుకోండి, అడ్జస్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. ఇక్కడ మళ్ళీ రాలేదు కదా, మళ్ళీ టైమింగ్లోకి వెళ్ళి మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన ప్లస్ సెకండ్ మళ్ళీ ఇక్కడ పేస్ట్ 4లో చేసుకున్న తర్వాత మళ్ళీ రెడ్ లైన్ దగ్గర వచ్చేసి ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలా కట్ చేయడం కానీ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చెప్తాను, ఇలా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి, ఓకేనా. కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే అంటే మీరు 2 అంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ స్టార్టింగ్లో 2 ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, వీటిలో ఒకటే ఫోటో యాడ్ చేసుకోవాలి. ఈ 2 దాంట్లో ఒకటే ఫోటో యాడ్ చేసుకోవాలి. ఇలా ఏదైనా ఒక ఫోటో పైన ట్యాప్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఫోటో సెలెక్ట్ చేసుకోండి మీరు. అంటే నేను చూపిస్తాను ఇక్కడ. ఇలా ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకుంటున్నా. ఇక్కడ హైట్ ఎందుకు చేయమన్నానంటే ఇక్కడ ఫోటో అయితే ల్యాగ్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను హైట్ తీసి కూడా ఇక్కడ మళ్ళీ సేమ్ సెకండ్ ఫోటో కూడా అదే ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అంటే అదే ఫోటో యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా. యాడ్ చేసుకుంటే ఒక ఫోటో అయితే టాప్ అంటే ముందు నుంచి వస్తుంది, ఒక ఫోటో ఏమో సైడ్ నుంచి వస్తుంది, ఓకేనా. ఇలా మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్ ఉంటాయి, వీటిలో కూడా సేమ్ ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో పైన ట్యాప్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫిల్ మళ్ళీ ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకోండి. దీన్ని కూడా మళ్ళీ చూసుకోండి, ఇక్కడ హైట్ తీసేసేయండి. మళ్ళీ ఇక్కడ దీంట్లో కూడా సేమ్ ఫోటో యాడ్ చేయండి, ఓకేనా. ఇలా సేమ్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ సెకండ్ మళ్ళీ వేరే ఫోటో దగ్గర వచ్చేసి దీంట్లో ఈ 2 దాంట్లో కూడా సేమ్ ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేస్తున్నా, పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటున్నా. ఈ ఫోటో అయితే వచ్చేసింది కదా, మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోని కూడా సేమ్ ఫోటో అంటే 2 ఫోటోలో 2 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి, ఓకేనా. ఇలా మీరు చూసి యాడ్ చేసుకోండి కొంచెం, ఓకేనా. ఇలాగే మీరు లాస్ట్లోకి అయితే అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. 2 ఫోటోలో 2 ఇక్కడ ఎలా ఇచ్చానో అలాగైతే యాడ్ చేసుకోండి, ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇంతే ఉంటుంది. పైనుంచి ఈ వీడియో అంతా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.